హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో వంకాయ పచ్చడి. ఈ వంకాయ పచ్చడికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది మార్కెట్ నుంచి తెచ్చిన వంకాయలతో చేసిన పచ్చడి కాదు. ఒక చిన్న బాల్కనీలో స్వయంగా పండించిన వంకాయలతో చేసిన పచ్చడి. ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను 3 వంకాయలు, 2 టమాటోలు, ఒక వెల్లుల్లిపాయ, కొన్ని కరివేపాకు రెమ్మలు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని, అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూన్ మెంతుల్ని ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. అందులో అర స్పూన్ ఆవాలు కూడా వేసి వేపుకున్న తర్వాత, రుచికి సరిపడా ఎండుమిరపకాయలను కూడా వేసి ఎర్రగా ఏపుకుని పక్కన తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని, కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. వంకాయలు వేగుతూ ఉండగానే మధ్యలో రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి మన చెట్టు వంకాయలు కాబట్టి చాలా త్వరగా మగ్గిపోతాయి. వంకాయలు పూర్తిగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు వేగిన తర్వాత మాత్రమే టొమాటో ముక్కలు వేయాలి. చూడండి, ఇప్పుడు కొంచెం ఈ వంకాయ బాగా కుక్ అయ్యి, టొమాటో కూడా మెత్తగా మగ్గేంత వరకు దగ్గరుండి స్టవ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం స్టార్టింగ్‌లో ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు వేయించి పక్కనుంచుకున్నాం కదా! దాన్ని పౌడర్ చేసుకుని, ఈ ఫ్రై అవుతున్న వంకాయ, టొమాటోలోకి వేసుకుని ఒక్కసారి బాగా కలిపి, అది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మిక్సీ కూడా మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. చిన్న పోపు బాండలు తీసుకుని, అందులో 1.5 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసి, పోపు దినుసులన్నిటిని వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి, ఒక్కసారి లైట్‌గా దంచుకుని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పోపు దినుసులన్నీ కొంచెం వేగిన తర్వాత, ఇందులోకి ఫ్రెష్‌గా చెట్టు నుంచి అప్పటికప్పుడు కోసిన కరివేపాకును కూడా యాడ్ చేసుకుని, ఆ కరివేపాకు చిటపటలాడేంత వరకు పోపుని ఫ్రై చేసుకుని, ఆ తర్వాత ఆ పోపుని తీసి మనం కచ్చా పచ్చాగా మిక్సీ వేసి ఉంచుకున్న పచ్చడిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యేసుకొని తిన్నా, దోసలోకి, ఇడ్లీలోకైనా చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్.